బ్లాక్ ఓకే. నేను సింగర్ పూజయ్యాను. ఈరోజు 2వ వార్షికోత్సవం ITF తరఫున బద్ది పోషమ్మకి వెమ్లవాడలో బోనాలు తీయడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా మేమందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు. ఎందుకంటే మమ్మల్ని అందరినీ మీరు గుర్తుపడుతున్నారంటే కేవలం యూట్యూబ్ ద్వారానే. కాబట్టి ఆ యూట్యూబ్ తల్లికి గుగ్గులమ్మకి బోనాలు ఇక్కడ బద్ది పోషమ్మ టెంపుల్లో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరణ, మీ ఆశీస్సులు మా అందరికీ ఇలాగే ఉండాలని, మేము ఇంకా ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని. థ్యాంక్ యూ సో మచ్. బోనం బియ్యంగా రేణుకా ఎల్లమ్మకు బోనం బియ్యంగా బోనం మీదాడింది నాగు బోనమంచు మీదాడింది నాగు బోనం మీదాడింది నాగు బోనమంచు మీదాడింది నాగు. థ్యాంక్ యూ సో మచ్. ITF జై ITF. రెడీ అబ్బా. హాయ్ అండి, అందరికీ నమస్తే. ITF బోనాలు బద్ది పోచమ్మకి చాలా ఘనంగా జరుపుకున్నాం. ఇలాంటి బోనం ఫెస్టివల్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఇయర్ ఇలానే ITF గుగ్గులమ్మ బోనాలు మేము మరింత ఎక్కువగా చేసుకోవాలని చెప్పి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ITF బోనాలు గుగ్గులమ్మ బోనాలు అని ఒక 5 మెంబర్స్ ఫౌండర్స్ ఉన్నారు. దీనికి ప్రతి సంవత్సరం ఇలాగే ఇంత రాష్ట్రం అంతటా ఘనంగా ఈ బోనాలు గూగుల్ తల్లి బోనాలు జరుపుకుంటాం. ఓన్లీ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాళ్ళమే వేసుకున్నాం. ఇంకా ముందు ఇంకొక నెక్స్ట్ ఇప్పుడు 2nd ఇయర్ కాబట్టి నెక్స్ట్ 3వ సంవత్సరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాకుండా అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళని కూడా కలిపి ప్రోగ్రామ్ ఈ ITF బోనాలు ఘనంగా నిర్వహించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఒక ఇంటర్వ్యూ అండి. ఓకేనా. ఈరోజు ITF 2వ వార్షికోత్సవ సందర్భంగా మేము బద్దిపోషమ్మ దగ్గర బోనం సమర్పించడం జరిగింది. నేను కరీంనగర్ టీవీ తరఫున ఖమ్మం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఇక్కడ ప్రోగ్రామ్ని బోనం ఎత్తుకొని మేము అమ్మవారికి సమర్పించడం చాలా ఆనందకరంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన కరీంనగర్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. అంటే ఎక్కడైనా కానీ అరుదుగా కలుస్తూ ఉంటారు కొందరు మంది కళాకారులు. ఇప్పుడు దాదాపు చాలా మంది కళాకారులు ఒకటే దగ్గర కలవడం అనేది ఎట్లా అనిపిస్తూ ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఇంకా ప్రాజెక్ట్స్ కలిసి అందరితో చేయడం, వాటి గురించి మేము మాట్లాడుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అందరినీ ఒక వేదిక మీద చూడడం చాలా హ్యాపీగా ఉంది. ITF బోనాలు అనే సంస్థను మేము ఇక్కడ స్థాపించుకొని నేడు 2వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీనికి 5 మెంబర్స్ ఫౌండర్స్గా ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలో ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి ఫోక్ ఇండస్ట్రీ, అదేవిధంగా షార్ట్ ఫిల్మ్స్కి సంబంధించిన కళాకారులంతా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గుగ్గులమ్మ యూట్యూబ్ తల్లి పేరు మీద మేమంతా కూడా కళాకారులంతా ఈరోజు ఇక్కడ బువ్వ తింటున్నాము అంటే మేము నమ్ముకున్నటువంటి ఆ కళనే కాబట్టి ఆ కళకు ప్రతిరూపాన్ని మేము మళ్ళీ తెలియజేసుకుంటూ అభివృద్ధి దిశగా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఆ తల్లికి బద్దిపోషవ తల్లికి వేములవాడలో లాస్ట్ ఇయర్ అదేవిధంగా ఇప్పుడు కూడా ఘనంగా బోనాలు సమర్పించడం జరిగింది. ఇంకా కూడా ఫ్యూచర్లో చేయబోతున్నాము. ఒక గొప్ప విషయం ఏంటి అంటే యూట్యూబ్ గుగ్గులమ్మ తల్లిని నమ్ముకున్నటువంటి మేము కొన్ని వందల వేల మంది కళాకారులం ఈరోజు యూట్యూబ్ మీద ఆధారపడి బతుకుతున్నాము. కాబట్టి దేశమంతటా అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎవరికి రానటువంటి ఆలోచన మా ఫౌండర్స్ అయినటువంటి ఆ 5గురికి రావడం అనేది గొప్ప విషయంగా భావిస్తూ ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంకా తీసుకొస్తామని తెలియజేసుకుంటున్నాము. ITF అంటే ఇండస్ట్రీ తెలంగాణ అనే ఒక ఇండస్ట్రీ. అంటే సినిమా వాళ్ళకి మాత్రమే పరిమితం కాకుండా ఫోక్ ఇండస్ట్రీ అంటే వల్ల సినిమా పాటలు కావచ్చు, సినిమా భాష కావచ్చు, మన ఫోక్ నుంచి చాలా వరకు వెళ్తూ సక్సెస్ అవుతుంది. కాబట్టి మరి మనకు కూడా ఒక ఇండస్ట్రీ అనేది ఎందుకు ఉండకూడదు అని చెప్పి చాలామంది దీన్ని ఆలోచించి దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. స్టార్టింగ్ మన పోయిన సంవత్సరం అంతకుముందు పోయిన సంవత్సరంలో చాలా అద్భుతంగా దీన్ని జరిపినాము. ఈసారి కూడా దీని ఒక వార్షికోత్సవం మాత్రమే వల్ల దీనికి కూడా చాలామంది తరలి వచ్చిండ్రు. ఈ నెక్స్ట్ ప్రోగ్రామ్ మరి ఎక్కడ పెడదాం అనేది వీళ్ళు మన పెద్దలందరూ కూడా తీర్మానం చేస్తారు. ఆ రోజు కూడా మళ్ళీ మనం ఫస్ట్ ఎట్లయితే జరుపుకున్నామో అంతకు మించి ధీటుగా కూడా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది ఇది.
కాబట్టి దీనిపైన మీరంతా ప్రచారం చేసినందుకు మీకు కూడా వచ్చినటువంటి కళాకారులకు, మిత్రులకు, సోదరి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. బద్దిపోచమ్మ బోనాలు అయిపోయింది కాబట్టి ఈ వార్షికోత్సవం అంటే మొదలు పెట్టినాం కాబట్టి ఇది ఎప్పటికీ ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే అనేది జానపదం అనేది వర్ధిల్లాలి కాబట్టి జానపదం ఒక పల్లెకే పరిమితం కాకూడదు, ఒక సీడీలకు, ఒక యూట్యూబ్కే పరిమితం కాకుండా ఇది ఒక పండగలాగా ఉండాలని చెప్పేసి చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జబర్దస్త్ కళాంజలి ప్రార్థిని. ఇవాళ ఐటీఎఫ్ బోనాల సందర్భంగా నేను మా డీజే లింగన్న యూట్యూబ్ ఛానల్ తరపు నుండి అలాగే నా కళాంజలి స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానల్ తరపు నుండి బోనం తీసుకున్నాను. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడికి రావడం నేను ఇదే ఫస్ట్ టైం. ఈ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా నచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఇలాగే సపోర్ట్ చేసి ఆదరించి అభిమానిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న ఒకటి వితౌట్ లవ్ పాటతో స్టార్ట్ చేయాలి, పాటతో స్టార్ట్ చేయాలి. ఓకే రైట్. బుక్కెడు పువ్వను గుప్పెడంత ప్రేమను కోట్లాది మంది గుండెలల్ల సోటునిస్తివే, తరాల కీర్తి రాసులోలే గుమ్మరిస్తివే. మా ఆటని మా పాటని మా దరువుని ఆ తెరువుని ఎత్తుకున్న నీకు బోనమెత్తుతామె తల్లి. గుగులమ్మ గుగులో 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 గుగులమ్మ గుగులో గుగులో గుగులమ్మ గుగులో 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 గుగులమ్మ గుగులో గుగులో. జై ఐటీఎఫ్. ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఒక నెట్వర్క్కి బోనం చేయడం అనే సంస్కృతి ఏదైతే ఉందో అది తెలంగాణ నుంచి మొదలుపెట్టడం జరిగింది. అది కూడా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రం నుంచి మొదలుపెట్టడం జరిగింది. గత 3 ఏళ్ల క్రితం ఎట్లయితే రైతు పంట తీసి తన ధాన్యం నుంచి కొంత భాగాన్ని ప్రకృతి దేవతలకు ఇస్తాడో అదేవిధంగా యూట్యూబ్ అనే ఒక వేదిక మీద ఒక రైతుగా మేము అక్షరాల నాటు వేసి పాటల పంట తీసి ఆ యూట్యూబ్లో స్టార్స్గా ఎదిగిన మేము కూడా ఆ గుగులమ్మకు ఆ యూట్యూబ్కు బోనాలు తీయాలి కదా అని ఒక కార్యక్రమం, ఒక సంకల్పం తీసుకొని ఇవాళ 3వ సంవత్సరం 3వ యానివర్సరీ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.